కోరిన కోరికలు తీరినోళ్ళు మొక్కులున్నోళ్ళు ఇష్టం ఉన్నోళ్ళు దేవుళ్ళ హుండీలా కానుకలేస్తుంటారు. ఒక్క పారేసిర్రంటే మళ్ళీ వాటి మీద ఆశపడద్దు. ఒకవేళ పడ్డా అవి తిరిగి రావు. అయితే నిజంగా దేవుడు వచ్చి మనం వేసిన కానుకలు తీసుకుంటాడా ఎట్లా? మనసులే కదా తీసుకునేది. ఏదో కానుకేసిర్రు మా వాళ్ళు, హుండీల పడ్డ సొమ్ము మాకు కావాలి అని గుడి అధికారులతోటి కయ్యం పెట్టుకుంటున్నారట తమిళనాడులో ఇద్దరు అక్క చెల్లెళ్ళు. ఇక చూడుర్రి వాళ్ళ పంచాదేందో. దేవుళ్ళ హుండీలేసిన సొమ్ములు కానుకలు ఏవైనా సరే అవి దేవునికి ఆ గుడికే చెల్లుతాయి. తెలివక వేసినాం పొరపాటున వేసినామని చెప్పినా మళ్ళా వాపస్ అయితే ఇయ్యరు. ఆ సంగతి ఎరుకున్న హుండీలేసిన సొమ్ము మాది మాకు కావాలి మళ్ళా అని చెప్పి కొట్లాడుతున్నారట ఈ ఇద్దరు అక్క చెల్లెలు. ఇంతకు హుండీల పడ్డ సొమ్ము ఏంది, మళ్ళీ ఎందుకు అడుగుతున్నారనంటే ఇగో ఇది హుండీల పడ్డ సొమ్ము. అవు ఆస్తులకు సంబంధించిన బాండ్ పేపర్ కాయిదాలే. 4 కోట్ల విలువగల ఆస్తి అట. తమిళనాడు రాష్ట్రం తిరువన్నమలై జిల్లా కోనయ్యూరులో ఉండే ఈ రిటైర్డ్ ఆర్మీ జవాన్ విజయన్ అనట ఆయన అరణి దగ్గరుండే రేణుకాంబల అమ్మవారి హుండీలా ఈ ఆస్తి పత్రాలు వేసినట. మరి ఇట్లెందుకు వేసిండు, ఈయనకు వారసులు లేరా అంటే ఉన్నారు కాబట్టి హుండీల పడ్డ ఆస్తి పత్రాల కోసం గుడి అధికారులతో కొట్లాడుతున్నారు. అసలు కథ ఏంటంటే ఈ రిటైర్డ్ ఆర్మీ జవాన్ బిడ్డలిద్దరు తండ్రి ఆస్తి కోసం కొట్లాడుతున్నారట. అల్లుళ్ళు వాళ్ళ చుట్టాలతో పంచాది పెట్టించి కన్న తండ్రి అని కూడా చూడకుండా తిట్టిచ్చిరట. ఇక ఆ కోపం మనసులో పెట్టుకున్నట్టుండు. ఇక నేను సంపాదించిన ఆస్తి మీద వీళ్ళ రూబాబేంది అని చెప్పి ఉన్న ఆస్తులన్నీ గుడి హుండీ లేచిండు అన్నట్టు. కాగితాలని లేచిండని తెలివంగానే వచ్చి అవి కావాలని అడిగితే వీళ్ళు చెప్పింది నిజమా కాదా అని హుండీ తెరిచి జల్లడ పట్టి చూస్తే కాగితాలు బయటపడ్డాయి. నిజంగానే మా డాడీ చేసిన ఆస్తి కాగితాలు మాకు కావాలి, మా నాయన పిచ్చోడైండు, మైండ్ చక్కగా లేదని ఖయ్యం పెట్టుకున్నారు ఇట్లా గుడిలతోటి. కానీ ఒక పారి హుండీలో పడ్డాయి ఏవైనా సరే అమ్మవారికే దక్కుతాయి. మేమైతే అట్లా ఇయ్యలేం. కావాలంటే జాయింట్ కమిషనర్ ఆఫీస్ లో ఆ బాండ్ అప్పచెప్తాం, చట్టపరంగా మీరు కొట్లాడి గెలిస్తే తీసుకోపోరి అని సల్లగా చెప్పిరట. మనల్ని కాదని ఏం చేస్తాడు, ఎవరికి ఇస్తారు ఈ ముసలోడు అని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకున్నట్టు. హుండీల కాయిదాలు వేసి ఇద్దరు బిడ్డల ఓవర్ కాన్ఫిడెన్స్ పోయి డిప్రెషన్లకి పోయేటట్టు చేసిండు. కానీ అంత పని చేసినా తప్పైంది డాడీ అని ఒక్క మాట అనుకుంటా మా డాడీ మైండ్ చక్కగా లేదు అని చెప్పి కొట్లాడే కొసమేరు పంటే.